కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన మొదటి రోజు కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పలువురు జనసేన ఇన్ఛార్జీలు ఇప్పటికే పాల్గొన్న ఇంత సమావేశం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి టీవీ రామారావు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ సమావేశం ఏ విధంగా నిర్వహించారు, అసలు ఏమేమి మాటలు చర్చకు రావడం జరిగింది? కొన్ని నియోజకవర్గాలు తీసి పిలిచి క్షుణ్ణంగా అన్నీ పరిశీలన చేసి అక్కడ ఏ రకమైనటువంటి వ్యూహ రచన ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయన నిర్దేశాలు అన్నీ కూడా సూచిస్తున్నారు. వ్యూహాత్మకంగా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి వారు ముందుకెళ్తున్నారు. ఇదంతా కూడా కారణం ఏంటంటే ఆ సైకో పరిపాలన ఏ రకంగా బయటకు గింటాలి అనే నిర్ణయాలతోటే ఇది వారి యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. విజయం ఎలా సాధించాలి అనేది ప్రణాళిక. అంటే పొత్తుల్లో భాగంగా టీడీపీకి జనసేన సంబంధించిన పొత్తుల్లో భాగంగా సీట్లకు రాని పక్షంలో ఎటువంటి అసంతృప్తితో వాళ్ళకి ఏ విధమైన నిర్ణయాలు ఉన్నాయండి వాళ్ళకి? దీంట్లో అసంతృప్తి అనేది లేదండి. ఆశ అనేది ప్రతివాడు ఆశపడ్డం అనేది ఇది. ఈ ఆశకి ప్రతిరూపం ఒకటేనండి. సీట్ ఇవ్వలేదని బాధపడే కంటే సైకో పరిపాలన ముందు బయటికి ఏ రకంగా గెంటాలి అనే దాని మీదే అందరూ కూడా నిర్ణయించుకున్నారండి. మాకు ఎవరికి సీట్ రాకపోయినా ప్రాబ్లం లేదు. అవసరార్థం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అందరూ కూడా మేము దాన్ని శిరసావహించడానికి అంతా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళలాగా వీళ్ళలాగా గోపీల్లాగా జంపులు చేసేటటువంటి విధానాలు అయితే మా దగ్గర ఎక్కడ లేవు, రావు. గోదావరి జిల్లాలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం జనసేన? అది వీలుని బట్టి, ఎందుకంటే ఉభయలు కలిపి వ్యూహాత్మకంగా ఎదరికెళ్ళాలి కాబట్టి దాంట్లో ఎవరికి ఎక్కడిస్తే మంచిది, ఎవరికి ఎక్కడుంటే మంచిది, లేదా ఎవరు ఎక్కడ తగ్గాలి, లేదా ఎవరు ఎక్కడ విడిచిపెట్టాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అవి ఇద్దరు నాయకులు, ఆది నాయకులు ఇద్దరు కలిపి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము జనసైనికులంతా కూడా కట్టుబడి ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలోని ఇప్పటికే కొన్ని చోట్ల జనసేన టీడీపీ కలిసిన చోట కొన్ని చోట్ల విభేదాలు, గొడవలు కూడా జరిగిన పరిస్థితి ఆ ఆత్మీయ సమావేశాల్లో. అటువంటి వారికి ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగిందండి? ఆత్మీయ సమావేశాల్లో జరిగింది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అధికార పార్టీ పెద్దది చేసి చూపించడానికే చూస్తుంది తప్ప ఆ రకమైనటువంటి విధానాలు అవి లేవు. ఏదైనా చిన్న చిన్న పట్టుదలలు ఉంటే ఒకళ్ళకి పట్టుదల ఉన్నప్పుడు రెండో వాళ్ళు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే పెద్దవాళ్ళందరూ కలిపి ఈ ఇరు పార్టీల నాయకులు కూడా మాట్లాడి వాళ్ళని బుజ్జగించి ఇది చేసి సమిష్టిగా ఎదరికెళ్ళేటటువంటి విధానం అయితే కొనసాగుద్ది. అంటే వైసీపీ ఇప్పుడు వస్తే మార్పులు చేర్పులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చేస్తుంది. దానికి వ్యూహం తగ్గట్టుగా జనసేన ఏ విధంగా ఉండబోతుందట? వాళ్ళకి భయం ఉంది కాబట్టి మార్చుకుంటున్నారండి. మాకు భయం ఏం లేదు, మాకు భయమే లేదు. వాళ్ళ మాటే శిరస వహిస్తాం. ఆ మాట ప్రకారం మేము నడుస్తానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి సర్దుబాటు చేసుకునేటటువంటి గుణం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. మేము భయపడాల్సిందేం లేదండి. వస్తే అదృష్టంగా భావిస్తాం, లేదు పని చేయడానికి మహా అదృష్టంగా భావిస్తాం. ముద్రగడ పద్మనాభం కూడా రాబోతున్నారు, ఆయన కూడా వైసీపీకి చేరబోతున్నారని ప్రచారం జోరందుకుంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడో చోట పోటీ చేస్తున్నారు. దానికి ఏ విధంగా సంసిద్ధంగా ఉండమన్నారు జన సైనికులు? ఆయన ఎక్కడ చేయాలనేది ఒక ఆలోచనకి ఆల్రెడీ వచ్చి ఉన్నారండి. ఎవరి కోసమో ఏం కోసమో కాదు, ఎక్కడైతే చేయాలనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఎక్కడ చేయాలనేది వారు ఆలోచిస్తారు. ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. ఈయనకైతే మటుకు నిర్దిష్టమైన నిర్ణయంతో ఉన్నారు. అతి త్వరలో బయటకు వస్తాయి. అంటే విడివిడిగా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడడం జరిగింది, అందరితో కలిపి సమావేశం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు విడివిడిగానే మాట్లాడుతున్నారండి. ఎందుకంటే కలిసి మాట్లాడితే కొన్ని మనసులో చెప్పలేకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా వారికి సమయాన్ని కేటాయించి మరి వారి మనసులో మాట తెలుసుకోవాలన్నా, వారి మనసులో ఏదన్నా చెప్పాలన్నా వారికి పర్సనల్గా మాట్లాడితేనే మంచిదనే ఉద్దేశంతో అంత గొప్ప అవకాశం ఇచ్చి ఎంత టైం నువ్వు కంగారుగా నువ్వు చెప్పి వెళ్ళిపోలేదా, కంగారుగా ఎలా చేయనేది లేదు. వారు మనస్ఫూర్తిగా అంతసేపు మాట్లాడితే అంతసేపు కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఏమో ఇప్పటివరకు ఎక్కడ ఇలాంటి ఇది జరగలేదు. ఏదో 1 to 1 అంటారు, ఏదో మాట మాట్లాడతారు తప్ప మనసిప్పి మాట్లాడుకునేటటువంటి ఛాన్స్ ఇచ్చి చేస్తున్నారు. మరి
గొప్ప నాయకత్వంగా నేను భావిస్తున్నాను. అది చూస్తున్నాం. ఇది జనసేన అయితే 3 రోజుల పాటు కూడా చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా వచ్చి, ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా పిలిపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి వారితో విడివిడిగా మాట్లాడుతున్నారు. విడివిడిగా మాట్లాడి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే జనసేన టీడీపీ పొత్తుతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ సీటు రాని పక్షంలో అసంతృప్తిగా ఉండకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తా ఉంటూ ఇటువంటి అన్ని కూడా క్షుణ్ణంగా విడివిడిగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరితో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో మొదటి రోజు అయితే సమావేశం అయిన సందర్భంగా మన ప్రధానంగా చూడవచ్చు. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఏదేమైనా జనసేన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా అయితే ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు అందరూ కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత విధి విధానాలపై కూడా పూర్తిగా చర్చిస్తూ జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.